హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. బయట ఎండవేడి చాలా ఎక్కువగా ఉంది కదా. ఈరోజు అందుకే మన శరీర ఉష్ణోగ్రతని తగ్గించేటటువంటి సగ్గుబియ్యంతో పాయసం ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకుందాం. ఒక గ్లాసు సగ్గుబియ్యానికి ఒక 6 గ్లాసులు వాటర్ తీసుకొని మనం మూత పెట్టి బాయిల్ చేయాలి. ఇది కుక్కర్లో నేను పెట్టి ఉడకపెట్టచ్చు. మనం ఈ విధంగా మనం ఈ సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడకబెట్టాలి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపడుతుంది మనకి. ఇది మనం కుక్కర్లో అయితే 3 విజిల్స్ వస్తే సరిపడుతుంది. ఈలోగా నేను క్యారెట్ని తురిమి పెట్టుకున్నాను. ఇది నీటిలో వేపుకొని క్యారెట్ని కూడా ఇందులో క్యారెట్ తురుమును కూడా ఇందులో వేయాలి. ఇది కూడా మెత్తగా బాయిల్ అవ్వాలి. అదేవిధంగా 2 స్పూన్స్ రైస్ని తీసుకున్నా. 2 స్పూన్స్ రైస్ని కూడా మిక్సీ పట్టి ఈ విధంగా కొంచెం బరకగా ఆడించుకొని ఇందులో వేయాలి. రైస్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది. మరీ పౌడర్గా కాదు, కొంచెం బరకగా ఉండడం వల్ల టేస్ట్ అది ఇంకా చాలా బాగుంటుంది. వీటిని కూడా మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపడుతుంది మనకి. క్యారెట్ పిల్లలు మామూలుగా తినరు కనుక ఈ విధంగా మనం క్యారెట్ తురుముని ఈ విధంగా పాయసం చేసి ఇచ్చామనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా వారి కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది కనుక ఈ విధంగా ఇవ్వాలి. ఈలోగా కాచి చల్లార్చినటువంటి పాలు ఈ పాలను కూడా ఇందులో వేసి ఈ మిశ్రమాన్ని అంతటిని మరొకసారి కలుపుకుందాం. ఇదంతటిని ఒకసారి ఉడకనివ్వాలి. ఈ విధంగా ఒకసారి బాయిల్ అయితే సరిపడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోగా మనకి రుచికి సరిపడినట్లు షుగర్ వేసుకుందాం. ఇందులో దీనికైతే నేను కప్పు షుగర్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇది క్యారెట్, సగ్గుబియ్యం, రైస్ ఇవన్నీ ఉంటుంది కనుక టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు సేమియా పాయసం ఇవే కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేస్తే హెల్త్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది కనుక ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా బాయిల్ అయ్యాక చివరిగా మనం ఇలాచీ పౌడర్ని ఇవన్నీ మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, చాలా తొందరగానే పాయసం రెడీ అయిపోతుంది. ఇలాగ డ్రై ఫ్రూట్స్ని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని నేను నెయ్యిలో వేపి పెట్టుకున్నాను. ఇది కూడా మరొకసారి బాయిల్ అయితే అయిపోయినట్లే. ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం అయితే. పిల్లలు తినడానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. రెడ్గా, ఎల్లోయిష్గాని టేస్ట్గా ఉంటుంది. వాళ్ళకి కనిపిస్తుంది కనుక తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతారు. వాళ్ళు డిఫరెంట్గా ఉంటే రోజుకో విధంగా మనం చేస్తుంటే. మన పాయసం రెడీ. హెల్తీ అండ్ టేస్టీ పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.